మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మాటల వల్ల ఘర్షణలు ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. కాబట్టి నిర్ణయ సామర్థ్యం విషయంలో కావచ్చు, డ్రైవింగ్ విషయంలోనూ, తల్లి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, విద్యా సంబంధమైన విషయాలు అన్నిట్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో, కొత్త వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్నేహితులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు కొరకు కావచ్చు, స్థిరాస్తులతో పాటుగా ఏదైనా మీరు ముఖ్యంగా ఏదైనా దూర ప్రయాణాలు, సాహసోపవంతమైన ప్రయాణాలు చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సామర్థ్యంతో అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన అంశాలలో, ముఖ్యంగా శత్రు రోగ రుణాల విషయంలో, వాటిని జయించే విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మాట విలువ, గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధిస్తారు.